అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. ప్రియులారా, ఒకప్పుడు మన జీవితం ఎలా ఉండేది అంటే చాలా పాతదిగా, చాలా రోతదిగా, ఎంతో దుర్మార్గంగా మన జీవితం ఉండేది. అయితే ఈ లైఫ్ గురించి, ఈ కుటుంబం గురించి క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. ఒక కొండలతో కూడినటువంటి ఒక ప్రాంతంలో నడవటానికి కూడా సరిగా దారి లేనటువంటి ప్లేస్లో మనం ట్రావెల్ చేయటం అంటే చాలా కష్టం అండి. సుమారుగా ఖాళీ బాటన మాత్రమే వెళ్ళగలిగే అలాంటి కొండల్లో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి సుమారుగా ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి ఆ ఏరియాలో మనం ప్రయాణం చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. దానికి ఈ మధ్యకాలంలో ట్రెక్కింగ్ అని కొత్తగా పేరు పెట్టుకొని వెళ్తూ ఉన్నారు, అదొక సరదాలాగా. అలాంటి రోడ్డుని చక్కగా క్లీన్ చేసి ఒక కారు కూడా వెళ్ళగలిగేలా అంత సౌలభ్యంగా దాన్ని చక్కగా డిజైన్ చేసి ఒక తార్ రోడ్డు, ఒక బ్యూటిఫుల్ పాత్ మనం సెట్ చేసిన తర్వాత ఇంతకు ముందు మనం ట్రావెల్ చేసినప్పుడు ఎంత కష్టపడ్డామో అంత కష్టపడాలా అంటే దానికి దీనికి కంపారిజన్ ఉండదండి. ఎందుకంటే మార్గం క్లియర్గా ఉంది కాబట్టి, పాత్ చాలా వండర్ఫుల్గా ఉంది కాబట్టి చాలా సూపర్ ఫాస్ట్గా వెళ్ళొచ్చు, పీస్ఫుల్గా వెళ్ళొచ్చు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఏ పాములు వస్తాయన్న బాధ ఉండదు, తేళ్ళు వస్తాయన్న బాధ ఉండదు, గుంటలు ఉంటాయన్న బాధ ఉండదు. అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చండి. అయితే అలాంటి మార్గాన్ని ఒకవేళ మనం డిస్టర్బ్ చేసి మనం కనుక మధ్యలో గుంటలు తవ్వితే ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి మార్గాన్ని అగైన్ మళ్ళీ స్పాయిల్ చేసినట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి ఉదాహరణలో ఆ రోడ్డు ప్లేస్లో ఒకప్పుడు మన జీవితాన్ని మనం పెట్టుకుంటే కనుక మన జీవితం కూడా అవకతవకలతోటి, ఎత్తు పల్లాలతోటి, గుంటలతోటి, ముళ్ళ చెట్లతోటి, బొదరక్కసి చెట్లతోటి ఎలా వెళ్తున్నామో తెలియకుండా, ఎటు వెళ్తున్నామో తెలియకుండా, ఎవరెవరో ఎన్నెన్నో మాటలంటూ, ఎలాంటి విషసర్పాలు మనల్ని కాటు వేస్తూ మనుషుల ద్వారా కానీ లేదంటే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కానీ ఒక అగమ్య గోచరంగా మనం వెళ్తున్నటువంటి అలాంటి మన ప్రయాణంలో నేను నీకు తోడై ఉన్నాను, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, నేనే మార్గమును సత్యమును జీవమునని యేసుక్రీస్తు వారు మన జీవితాన్ని కొత్త సృష్టిగా మార్చి ఒక కొత్త మార్గాన్ని మన జీవితంలో, ఆ మార్గంలో ఎలాంటి శోధన లేకుండా, ఎలాంటి ఇరుకు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యూటిఫుల్గా ఒక మార్గాన్ని దేవుడు మన జీవితంలో వేశారండి. అది డబ్బులతో కూడినటువంటి మార్గం కాదండి, ధనంతో కూడినటువంటి మార్గం కాదండి, గుణముతో కూడినటువంటి మార్గము, పగలతో కూడినటువంటి మార్గం కాదండి, ప్రేమతో కూడినటువంటి మార్గము. ఆ మార్గాన్ని నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు స్వయాన తన ప్రాణాన్ని అర్పించవలసిన అవసరం వచ్చింది. మరి ఎవడైనా క్రీస్తునందున్నడా వాడు నూతన సృష్టి అని చెప్పబడే విధంగా ప్రపంచమే మనల్ని చూసి తల ఎత్తుకునేలాగా మనల్ని అంత గొప్ప స్థితిలో ఉంచాడు దేవుడు. క్రిస్టియన్ అనగానే చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, చాలా మంది భయపడే వాళ్ళు ఉంటారు, చాలా మంది బాధపడే వాళ్ళు ఉంటారు. ఏదేమైనప్పటికీ క్రిస్టియన్ అనే పదం ప్రపంచం అంతా తెలిసే విధంగా దేవుడు మనల్ని అంత గొప్పగా హెచ్చించి మన జీవితంలో గొప్ప మార్గాన్ని వేశారు. అయితే ఈ మార్గంలో ఏముంటాయా అంటే ఒక తల్లి పిల్లల్ని ఎలా పెంచాలి, ఒక తండ్రి పిల్లల్ని ఎలా పెంచాలి, ఒక భర్త భార్యతో ఎలా నడుచుకోవాలి, భార్య భర్తతో ఎలా నడుచుకోవాలి, సంఘంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు మనకు తెలియజేసి ప్రేమ కుటుంబంగా ప్రతి కుటుంబాన్ని దేవుడు మార్చాలనుకున్నాడు. అయితే ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రేమ ఎప్పుడు చల్లారుద్దయ్యా, ఎప్పుడు తగ్గిపోయిద్దయ్యా? ఒక భర్తకి భార్య మీద ప్రేమ ఎప్పుడు తగ్గుద్ది, భార్యకి భర్త మీద ప్రేమ ఎప్పుడు తగ్గుద్ది, పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఎప్పుడు తగ్గుద్ది అని మనం ఆలోచిస్తే ఏ రిలేషన్లో అయినా కానీ ప్రేమ ఎప్పుడు తగ్గిపోయిద్దయ్యా అని మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడండి. 12వ వచనం కనుక మనం ఒకసారి చదవగలిగినట్లయితే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూసారా, అక్రమము అంటే యేసుక్రీస్తు వారు పెట్టినటువంటి క్రమములో మనం వెళ్లకుండా మనం గనక ఆ క్రమాన్ని డిస్టర్బ్ చేసి అక్రమాన్ని ఎప్పుడైతే మనం తీసుకొస్తామో, అనగా వాక్యానుసారంగా ఎలా నడుచుకోవాలి అని దేవుడు ఒక క్రమాన్ని పెట్టారు. భర్త పట్ల ఎలా ఉండాలి, భార్య పట్ల ఎలా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, యవనస్తుడు ఎలా ఉండాలి, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరు ఎలా ఉండాలని ఒక క్రమం, ఒక ఆర్డర్ దేవుడు పెట్టారు. ఆ ఆర్డర్ని మనం ఎప్పుడైతే స్పాయిల్ చేస్తామో, ఆ బ్యూటిఫుల్ పాత్ని ఎప్పుడైతే మనం స్పాయిల్ చేస్తామో, ఆటోమేటిక్గా ప్రతి వ్యక్తి మధ్యలో ఉన్నటువంటి ఇతరులతో నడుచుకునే విషయంలో, ప్రతి రిలేషన్లో కూడా ఆ ప్రేమ చల్లారిపోతుంది పిల్లరా. కనుక మీ జీవితంలో, మనందరి జీవితాల్లో కనుక ఒక ప్రేమ తత్వం తగ్గిపోయినట్లయితే కనుక సింపుల్ ఆన్సర్ ఏంటంటే
ఎక్కడో మీరు వాక్యానుసారంగా ఫెయిల్ అవుతున్నారు. ఏ విషయంలో ఫెయిల్ అవుతున్నారు, ఎలాంటి సందర్భాల్లో ఫెయిల్ అవుతున్నారు, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకొని వాక్యానుసారంగా మీ జీవితాన్ని కనుక సరిదిద్దుకున్నట్లయితే తప్పకుండా ప్రేమ రిస్టోర్ అవుతుంది. వర్ధిల్లేటువంటి ప్రేమ మనం కలిగి ఉండొచ్చు. కనుక ఈ మాటలు మీ అందరి జీవితంలో నీరు కట్టి ఫలింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి మా దేవ, అనేకమైన విషయాలు మాతో మాట్లాడేందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటాం తండ్రి. తండ్రి, మీ చిత్త ప్రకారం మమ్మల్ని ఆదరించండి, దీవించండి ప్రభా. మరి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో ఎవరైతే కృంగి ఉన్నారో వారి హృదయాలను మా తండ్రి మీరు లేవనెత్తండి, బలపరచండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ భూమి మీద ఏది సాధించినా సాధించకపోయినా ప్రతి ఒక్కరు తండ్రి పరలోకానికి చేరుకునే విధంగా మీ దీర్ఘశాంతముతో తండ్రి మీ చిత్త ప్రకారంగా అనేకమైన అవకాశాలు అందించమని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం ప్రభా. మరి ఈ డైలీ డివోషన్ లో సహకారంలో నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. మరి నమ్మకంగా, యథార్థంగా ఈ యొక్క పరిచర్య కొనసాగిస్తున్న కుటుంబాలను వారి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తం మీద తండ్రి మేమందరం మరలా కలుసుకుని మీ యొక్క వాక్యాన్ని ధరించి ధన్యతను అందించండి. జేసీ టెంపుల్ పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.